హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీ గురించి నిజం చెప్పేవాడు నుండి సలహా అడుగు. అది వినడానికి నీకు బాధ కలిగించినా సరే, ఖాళీ ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. తక్కువ మంట తక్కువ వేడిని పుట్టిస్తుంది. అలాగే బలహీనమైన కోరికలు బలహీనమైన ఫలితాలనే తెస్తాయి. మనసు దేనిని కోరి విశ్వసించినా అది ఖచ్చితంగా సాధించగలదు. ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం, ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం యొక్క విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. నువ్వు గొప్ప పనులు చేయలేకపోతే చిన్న పనులనే గొప్పగా చెయ్యి. ప్రావీణ్యం అభ్యాసంతో మాత్రమే వస్తుంది, కేవలం సూచనలను చదవడం ద్వారా కాదు. ఊహను తక్కువగా అంచనా వేయకు. గొప్పవన్నీ మొదట మెదడులోనే పుట్టాయి, ఆ తర్వాతే మన వాస్తవికతలో సృష్టించబడ్డాయి. ఎక్కువ డబ్బు లేనివాడు సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను సులభంగా తీసుకుంటాడు. నీ మనసును ఒక లక్ష్యంపై పెట్టి చూడు. నిన్ను దాన్ని వద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో, కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలో జీవిస్తావు. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. అమ్మాయిల గురించి అబ్బాయిలకి ఖచ్చితంగా తెలియాల్సిన ఒక విషయం: ఒక అమ్మాయితో వర్కౌట్ అయినట్టు ఇంకొక అమ్మాయితో వర్కౌట్ అవ్వదు. లక్ష్యం అంటే గడువుతో కూడిన ఒక కళ. పేదరికం అనేది మన సోమరితనం యొక్క ఫలితమే తప్ప ఇంకేమీ కాదు. విలువైనది విజ్ఞానం కాదు, దానిని ఉపయోగించే విధానం. తమ దృక్పథాన్ని విస్తృతం చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది తమ జీవితాంతం ఒకే పని చేస్తూ ఉంటారు. 40 ఏళ్ళకి నీ వద్ద డబ్బు లేకపోతే బాధపడకు. సరిచేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయసుకి సంబంధం లేదు. గుర్తుపెట్టుకో, చట్టం గురించి ఎక్కువ తెలిసిన న్యాయవాది కాదు, కేసును పగడ్బందీగా సిద్ధం చేసిన న్యాయవాదే గెలుస్తాడు. చాలామంది గొప్ప వ్యక్తులు వారి గొప్ప విజయాన్ని సాధించింది ఒక గొప్ప వైఫల్యాన్ని అధిగమించిన తర్వాతే. నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యమనే పదమే తెలియదు. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు, ఆ అనుభవాల వల్ల గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఆపాల్సిందే, ఎన్నో నీవే అనుకున్నా ఇక్కడ వదలాల్సిందే, ఏవి నీతో రాలేవని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాట పడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలీ మట్టిని చేరాల్సిందే. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపుకి ప్రయత్నం ఆధారం. జీవితం ఇప్పుడే జీవించాలి, దానిని ముగింపు లేకుండా నిలిపివేయడం సాధ్యం కాదు. ఈ ముగ్గురిని మీ దగ్గరికి రానివ్వకండి. మనల్ని విలువని ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.